పిల్లలు వండి పెడతారా? నాకు అకౌంటెంటే రమ్మానండి, వాళ్ళ ఇంట్లో వండుకొని తినమానండి. ఇది కాదు కదా, 3 రోజులు అయింది అంటున్నారు. ఇలాంటివి ఎందుకు తీసుకుంటున్నారు ఇక్కడికి? తిప్పేస్తారమ్మా, ఎన్ని రోజులు తిప్పుతావు? చేయించినందుకే ఇట్లుంది నీ మెయింటెనెన్స్. ఫోన్ పే చేయమంటావా నువ్వు? నువ్వు అర్ధరాత్రి పోయి పొద్దుతోని సాయంకాలం 7 గంటలపై నువ్వు అర్ధరాత్రికి వస్తే ఇటు గేట్లు తెరుచుకొని ఉండాలా? ఏందనుకుంటున్నావు నువ్వు? ఇంతమంది చెప్తున్నారు, ఎవరన్నా ఒక్కరిని పిలిపించి చెప్పు. నువ్వు అందరు టీచర్లు చెప్పిందా? టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్. పిల్లలే కాదు, టీచర్లు కూడా ఇచ్చారు. ఏంది నీ ఇల్లు అనుకుంటున్నావా? ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో? నువ్వు 1 నెల రోజులు నీ వాష్రూమ్లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా? పైకి సెకండ్ ఫ్లోర్కి నీళ్ళు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు. రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు? కింద బాత్రూంలో నీళ్ళు రావడం లేదు. ఇంకా సస్పెండ్ అయినా కూడా ఆమె బుద్ధి రాదా? మళ్ళీ కూడా సేమ్ ఆమె అలాగే కంటిన్యూ చేస్తున్నారు. పిల్లల జీవితాలతో ఆడుకుంటారా మీరు? టేక్ ఇమ్మీడియట్ యాక్షన్. ఒక వారం రోజుల నుంచి ఇలాంటి లెటర్లు, వారం నుంచి సుమారుగా నాకు 50 నుంచి 60 లెటర్లు వచ్చే స్టూడెంట్స్ వాళ్ళ బాధలు చెప్పుకొని రాశారు. నిన్నటి రోజు కూడా కొంతమంది వచ్చి, మినిస్టర్ గారు మాకు ఈ బాధలు ఉన్నాయి, దయచేసి స్టూడెంట్స్ విన్నపించారు. ఇది దారుణమైన ఉన్నాయి. ఒక పక్క విద్యార్థులు చెప్పుకోలేని, ఎందుకంటే కేజీబీవీ స్కూల్లో ఈరోజు నేను ఇన్స్పెక్షన్కి వస్తే ప్రతి విద్యార్థి కూడా చాలా బాధపడుతూ చెప్తున్నారే తప్ప టీచర్లు కానీ ఇక్కడ ఉన్న ఎస్ఓ కావచ్చు, శాలిని కావచ్చు, వీళ్ళ మీద విపరీతమైన కంప్లైంట్లు ఉన్నాయి. ఇప్పుడే మేము ఆదేశాలు ఇస్తున్నాం. ఇమ్మీడియట్గా టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ అని కూడా మేము ఉన్నత అధికారులు కూడా తెలియజేస్తున్నాం. దారుణమైన పరిస్థితి. ఆడపిల్లలు ఎలా ఉందంటే ఇక్కడ సెక్యూరిటీ కూడా ప్రాబ్లం ఉంది. టీచర్లే ఎవరైతే ఎస్ఓలు, ఎవరైతే ఇక్కడ చూసుకోవాల్సిన బాధ్యత, వార్డెన్ బాధ్యతగా ఎవరున్నారో వాళ్ళే అర్ధరాత్రి బయటికి పోయి అర్ధరాత్రి లోపలికి వస్తున్నారు. అదేవిధంగా పిల్లల సమస్యలు పట్టించుకోవాలి. వాష్రూమ్ చూస్తుంటే సుమారుగా ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు ఉంది. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇంతమంది స్టూడెంట్స్ ఉంటే వాష్రూమ్స్లో వాటర్ రావడం లేదు. అదే విషయం మేము ఉన్నత అధికారులు కూడా తెలియజేస్తాం. ఇమ్మీడియట్గా యాక్షన్ ప్లాన్ కూడా మొదలవుతుందని కూడా తెలియదు. విద్యార్థులు చాలామంది కంప్లైంట్ చేశారు. ఇది కంటిన్యూ కాకుండా ఇమ్మీడియట్గా రేపటి నుంచే వాళ్ళకి పనులన్నీ పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తాం.